So boring, yeah. Oh, she's also online. No. One sec. One more. ఏం సత్తి మస్తు హుషార్ మీద ఉన్నావు ఏంది కథ? One sec. Do not discharge. Middle off. ఈడియట్స్ గ్రూప్ నుంచి ఒక ఈడియో వచ్చింది. ఈడియట్ గ్రూప్ ఏందిరా? వాట్సాప్ గ్రూప్ మా దోస్తు వాళ్ళందరూ తాగి అడ్డం పడ్డారు. ఇదంతా గ్రూప్ లో ఆఫ్లోడ్ చేయాలి ఇప్పుడు మనం. తాగే వీడియోలు కూడా పంపుకుంటారా? బుద్ధి లేని గ్రూప్, టైం వేస్ట్ గ్రూప్ లను కూడా పెట్టుకోండి ఇంకా. ఊత్ కదా ఆ ఫెయిల్రే పెట్టుకుంటాం. నేను నిన్న తుఫాకి పట్టుకొని దిగిన ఫోటో ఆఫ్లోడ్ చేసిన. ఎన్ని వచ్చినాయి లైకులు? ఓ షిట్. వన్ సెక్. హలో వాట్ రే, ఆఫ్లోడ్ చేసిన ఫోటో వాళ్ళకి లైక్ కొట్టమని ఎన్ని ఫాలో చెప్పాలరా? కొట్టండి, చాలా ఫూర్గా ఉన్నాయి లైకులు. ఏయ్ అసలు నువ్వేం చేస్తున్నావు? పిస పనులు చేయకీడా. జస్ట్ చిల్డ్ అవుట్ మా. హోల్డ్ 1 minute. గాట్ ఎ మెసేజ్. ఇన్స్టాగ్రామ్. అబ్బా ఇటు చిరంజీవి సార్ లెక్కనే ఫోటో దిగి పెట్టిండు. ఇన్స్టాగ్రామ్ కాదురా, ఇన్స్టాగ్రామ్. వేరే వాళ్ళకి నీకు రాదు కానీ వీడికి పెద్ద సోకులు. Oh stupid sis. I got lot of messages. I see messages are your face. Go. Nonsense dialogues. Trash లో పడేస్తా తీసుకుపోయి. ట్రాష్ ఏందిరా? కొత్త భాష మాట్లాడుతున్నావు ఏంది ఇయాల? ట్రాష్ అంటే కూడా తెలియదా? నాన్సెన్స్. ట్రాష్ అంటే చెత్త కన్నా అధ్వానం. తీసుకుపోయి చెత్తలో పడేస్తా. టైం వేస్ట్ పనులను నేను చేయనీడా, నాకు అంత టైం కూడా లేదు. ఫేస్బుక్ అకౌంట్ లేరా? ట్విట్టర్ లేరా? వాట్సాప్ గ్రూప్ కూడా లేరా? ఇన్స్టాగ్రామ్ అని ఉందా? లేకపోతే ఇంట్లోనే ఉండు ఫోను. ఏమారో పాన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉందా అన్నంత రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నావు కదా. ఓ షట్. 4 hours ఈజ్ గాన్. లంచ్ చేయాలి ఇప్పుడు. లాట్ మెసేజెస్ ఉన్నాయి. ఎప్పుడు రీడ్ చేయాలి ఇవన్నీ? ఇప్పుడు లంచ్ ఏందిరా, డిన్నర్ టైం అయితే అంటే. యూ డోంట్ అండర్స్టాండింగ్. ఊత్ లైఫ్ స్టైల్ నీకు డెలివరీ. బీర్ తాగాలి, బిర్యానీ తినాలి, ఓ పిజ్జా ఆర్డర్ చేయాలి. ఇదేం బతుకురా? నీ బతుకు అసలు ఒక గోల్ అనేది ఏం లేదారా? పొద్దంతా సొల్లు ముచ్చట్లేనా? ఓ రామ్మోకాలర్మ సార్ ట్వీటింగ్ నాగబాబు. సో ఫన్నీ గాయ్స్. అవే కామెంట్లను చూసుకుంటే బతికేస్తావారా? ఫోటో ఎవరు షేర్ చేయొద్దు, లైకులు కొట్టొద్దు. ఈజ్ ఇన్యాక్టివ్ గాయ్. అయ్యో దేవుడా, ఆడు ఫేస్బుక్ లో కొద్దిసేపు ఉంటే మీ గ్రూప్ లో అన్నారు కూడా. టూ మచ్ లేజీ గాయ్స్. అట్లీస్ట్ 12 hours అన్న ఆన్లైన్లు ఉండాలి కదా. వెళ్ళిపోయిండాడు. ఏం పని పడ దిక్కులేదు. పొద్దాక ఆ కంప్యూటర్ల ముందు కూర్చొని ముసలో లెక్క అవుతారు పోరగాళ్ళు. అసలు పైసాకు పనికి వచ్చే పని ఏమన్నా ఉన్నదారా? ఎస్ ఈస్. వాట్సాప్, ఫేస్బుక్ లో ఫోటోలు షేరింగ్, ట్విట్టర్ ఫాలోయింగ్, ఇన్స్టాగ్రామ్ లో టైం పాస్. ఇదే యూత్ జిందగీ. నువ్వు యూత్ ఏందిరా? అప్పటి సంది యూత్ అంటున్నావు. ఓ పారి అద్దంలో చూసుకొని ముఖమేందో. రామ్ గారు ఫోన్ చేసి నీకు గర్ల్ ఫ్రెండ్ లేరు, కనీసం ఫేస్బుక్ అకౌంట్ కూడా లేరు, నీకు ఫ్రెండ్ ఎట్లా అవుతారా? ఊత్ లాస్కే నాలుగు ఒక్కటి కూడా లేరు అంటారు అన్నాడు. అందుకే చేస్తున్నాం మనం. బుద్ధుందారా నీకేమన్నా? అవి ఉంటే పెళ్ళి అవుడేందిరా? నువ్వు బుద్ధిమంతునివా? నీకు జీతం ఎంత అంటాను అడగరు. నీకు ఫేస్బుక్ అకౌంట్ ఉన్నారా? దినానికి ఎన్ని ఫోటోలు అప్లోడ్ చేస్తున్నావు, ఎన్ని షేరింగ్లు వచ్చినాయి, ఎన్ని లైక్లు వచ్చినాయి అంటాను అడుగుతారు. ఎంత టైం పాస్ చేస్తున్నావు ఆన్లైన్లు అంట అని గరే చూస్తారు. బుద్ధిమంతులు అంట, ఇజ్జత్ పెరుగుతుంది అంట. ఏం చేద్దాం మరి? ఇవాళ రేపు యూత్ అంతా గిట్లనే ఉన్నది కదా. పొద్దుగాల లేచి బుర్చేసిన కాడ నుంచి ఫోటోలు పెట్టి టైం పాస్ చేస్తుండ్రు. సాగుపోయి కూడా ఏదో టూర్కు పోయినట్టే ఫోటోలు పెడుతుండ్రు సోషల్ మీడియాలో. వాటికి లైకులు కావాలి అని అనుకుంటుర్రు. ఏందో